తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా భీమవరం 2 టౌన్లోని 32 డెంటల్ హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ సిరియాల గౌతమ్ ఆధ్వర్యంలో ఛత్రపతి వీర శివాజీ గారి స్ఫూర్తితో నెల రోజుల పాటు మధ్యాహ్నం వేళలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని పలువురు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ సిరియాల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నెల రోజులు నాతో పాటు సౌజన్య సహకారాలు అందజేసిన నా తోటి డాక్టర్లు మరియు దాతలుగా సహకరించిన మిత్రులకు, వాలంటీర్ సర్వీస్ అందించిన కార్యకర్తలకు, మా హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసం నెల రోజులుగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, ఇదే కార్యక్రమం కాకుండా డాక్టర్ గౌతమ్ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి నెల భీమవరం పరిసర ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాలకు బియ్యాన్ని, కూరగాయలను పంపిణీ చేస్తున్నారని, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో రాత్రి వేళల్లో ప్లాట్ఫారాలపై ఉన్న అభాగ్యులకు ప్రతిరోజు 30 మందికి భోజనాలు అందిస్తున్నారని, డాక్టర్ గౌతమ్ దేశ నాయకుల స్ఫూర్తితో దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధులతో పాటు దేశ సరిహద్దుల్లో మరణించిన వీర జవాన్ల వర్ధంతులను కూడా నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వీరు చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పరమశివుని ఆశీస్సులు ఉండాలని కృతజ్ఞతలు తెలియజేశారు. భీమవరం పట్టణానికి చెందినటువంటి 32 డెంటల్ హాస్పిటల్ అధినేత అయినటువంటి డాక్టర్ సిరియాల గౌతమ్ గారు దేశ నాయకుల స్ఫూర్తితో ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా ఛత్రపతి వీర శివాజీ మననం చేసుకుంటూ వారి పేరిట ఈ కార్తీక మాసం అంతా కూడా రోజుకి 300 మంది పైగా మరి ఈ హాస్పిటల్ ఆవరణలో అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో మరి వృద్ధాశ్రమంలో ప్రతి నెలకు ఒకసారికి ఒక్కొక్క వృద్ధాశ్రమంలో వారికి కావాల్సినటువంటి బియ్యాన్ని కానీ, కాయగూరలు కానీ, సరుకులు అందించే కార్యక్రమం, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో రాత్రి వేళల్లో ఎక్కడైతే మన ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి అనాథలకు కానీ, వృద్ధులకు కానీ వారికి కూడా 30 మందికి ప్రతిరోజు కూడా రాత్రి వేళల్లో భోజనాన్ని కూడా అందించడం జరుగుతుంది. దేశ నాయకులు అలాగే మన దేశం కోసం పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి వీర జవాన్లు కూడా వారి జయంతులను, వర్ధంతులను కూడా చేయడం, ఈ హాస్పిటల్ పైన ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఒక ఏదైనా ఫంక్షన్లో ఉచిత యోగా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఎవరికైనా సరే ఏమి రుసుము లేకుండా ఇక్కడ ఈ భవనాన్ని కూడా వెన్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారి ద్వారా మరి ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిరియాల గౌతమ్ గారు మరి ఇక్కడ అందరికీ భీమవరంలో ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. వారు చేసి ఈ నెల రోజులు కూడా ఈ కార్తీక మాసంలో ఇక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో అనేక మంది పేదలు కానీ మరి ఇక్కడ అన్ని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా మధ్యాహ్నం వేళలో ఆహారం అనేది తీసుకుని అన్నదాన కార్యక్రమం పుణ్య కార్యక్రమంగా భావించి వారు చేస్తున్నారు. వారు చేసేటువంటి దేశ నాయకుల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావంతో ఇక్కడ చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసి తెలియని వారికి కూడా తెలియజెప్పే విధంగా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏదైనా సిరియాల గౌతమ్ గారు వారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భీమవరపట్నంలో స్ఫూర్తిగా నిలుస్తాయి. వారికి భీమవరపట్న ప్రజల తరపున, స్వచ్ఛంద సంస్థల తరపున ఆయురారోగ్యాలతో ఉండేటువంటి కార్యక్రమాలు చేయడానికి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కని సహకారం అందిస్తున్నారు. వారి బాటలో ప్రతి ఒక్కరూ కూడా పయనించడానికి ప్రయత్నిస్తాం. రోజుతో కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ 1వ తారీఖుతో మనకి కార్తీక మాసం పూర్తవుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మేము ఇక్కడ అన్నదానం అంటే శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మీద మేము అన్న సమారాధన మనం ఏర్పాటు చేయడం జరిగింది 32 డెంటల్ కేర్ ముందు. ఈ అన్న సమారాధన కూడా రోజుకి దగ్గరగా 250 మంది నుంచి 280 మంది దాకా మనం ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ ఆహారాన్ని తీసుకొని సద్వినియోగం కూడా ఖచ్చితంగా అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఒక 24 మంది దాతలు కూడా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళలో చాలామంది ఏంటంటే డాక్టర్ స్వరూప పచ్చిబట్టల డాక్టర్ స్వరూప గారు అండ్ పల్లవి హాస్పిటల్ డాక్టర్ కరుణ్ కుమార్ రాజు గారు, వాకర్స్ అసోసియేషన్లో BMW గ్రూపు సాగిరాజ్ దినేష్ వర్మ గారు, తడవర్తి జతిన్ గారు అండ్ గొట్టుముక్కల అనూష వర్మ గారు, డాక్టర్ రమేష్ గారు, డాక్టర్ సంతోష్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, ల్యాబ్కి సంబంధించి ఉడుగు ఏడుకొండల గారు, ఉప్పలపాటి నాగవర్మ గారు, మాన్యా గాంధీరాజు గారు, కూచంపూడి రాజశేఖర్ వర్మ, మళ్ళీ అరుణ గారు, ఎం సుబ్బరాజు మాధవి గారు, KN మూర్తి గారు, శార్వాణి ల్యాబ్ రామారావు గారు, త్రినాథ్ గారు అని చెప్పి దొరగారు అంటారు ఆయన, చింతలపాటి పావని గారు, రఘు గారు, సాగిరాజ్ హరివర్మ గారు, నెక్స్ట్ విజయలక్ష్మి గారు, అలాగే CH రమేష్ రాజు గారు, మళ్ళీ నెక్స్ట్ కర్రీ వెంకటలక్ష్మి గారు, జంపన్ లక్ష్మి గారు, హారిక గారు, శ్రీనివాస్ అని చెప్పి భగవద్గీత టీచర్ గారు, నెక్స్ట్ వెంకట కామేష్ ప్రసాద్ గారు, ఇలాగా వీళ్ళందరూ కూడా వాళ్ళకి తగినట్టు కూడా వాళ్ళు చేయటం అండ్ మా హాస్పిటల్ స్టాఫ్ కూడా
కూడా దుర్గా, సునీత, గౌరీ వీళ్ళు ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళు కూడా వేసుకొని ఆల్మోస్ట్ ఏంటంటే ఈ నెల రోజులు కార్తీక మాసం కూడా ఎంతమందితో కలిసి మేము దగ్గరగా 8,000 భోజనాలు కూడా ఈ నెల రోజుల్లోనే 8,000 భోజనాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా ధర్మ వికాసం కార్యక్రమం తరఫున డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి స్ఫూర్తితో కూడా ఆయన కూడా దీంట్లో పాలు పంచుకుని ఇచ్చేలాగా చేసుకొని మేము కార్తీక మాసం అన్న సమారాధన చేయడం జరిగింది. ఈ విధంగా నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం భగవంతుడు నాకు ఇంతమంది ద్వారా నన్ను ఉపయోగించుకొని నా ద్వారా కూడా ఇంతమందికి సహాయం చేయగలిగే అదృష్టం నాకు కల్పించినందుకు ఆ జన్మాంతం ఆ భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పానని, ఈ పరమేశ్వరుడు కృప మొత్తం అంతా ఈ భీమవరం అంతా సస్యశ్యామలంగా అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పానని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థానం సుఖినో. భీమవరం ప్రభుత్వాసుపత్రి ఏఆర్టీ సెంటర్ నందు ఆదివారం హెచ్ఐవి బారిన పడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తుందని, వీరికి స్వచ్ఛంద సంస్థలు పౌష్టికాహారం ప్రతి నెల అందజేస్తూ వారికి రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహకరిస్తున్నారని డిఎంహెచ్ఓ ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా భీమవరం మరియు వివిధ ప్రాంతాల్లోని ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ గోవిందబాబుతో పాటు జిల్లాలోని వివిధ పట్టణాల్లోని వైద్యులకు, మానవతా సంస్థల ప్రతినిధులకు యునైటెడ్ కాపు సర్వీస్ అధ్యక్షురాలు అల్లం వాణి రమేష్లను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ ఆఫీసర్ నాయక్, గంధం జగదీష్, నరహరిశెట్టి రూపవాణి, ఇందుకూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నాము. దీని ప్రాముఖ్యత గురించి మరి అడిషనల్ డిఎంహెచ్ఓ భాను నాయక్ గారు కూడా చెప్పారు. అంటే అవేర్నెస్ అనేది ముఖ్యం. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అవగాహన కార్యక్రమాలు మనం పెట్టుకోవడం కోసం ఈరోజు ఒక రోజు అంటే మనం నిర్ణయించుకోవడం జరిగింది. అది December 1గా మనం నిర్ణయించుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మరి ఈ రోజున మనకి ఈ హెచ్ఐవి నుంచి అవగాహన ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన అనేది పెంపొందించాలి. అది పెంపొందించాలి అంటే మరి మనం అందరూ కూడా స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతి ఒక్క కేఆర్టీ సెంటర్లో కానీ మనకి ఐసీటీసీ సెంటర్లో ఉండే ప్రతి ఒక్క సిబ్బంది కూడా కష్టపడి వాళ్ళని ఎంతో ఓపికతో మరి వచ్చిన వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి, అలాగే బయట మరి స్వచ్ఛంద సంస్థల ద్వారా హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ హెచ్ఐవి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరి అవగాహన కల్పించడం వల్ల ఇప్పుడు మరి కళాజాత లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి విస్తృతంగా ఎక్కడైతే ఏ పాకెట్స్లో ఎక్కువ హై రిస్క్ అనేది ఉంటుందో అలాంటి ఏరియాల్లో ఈ కళాజాత కార్యక్రమాలు పెట్టి వాళ్ళలో అవగాహన కల్పిస్తే ఈ ట్రాన్స్మిషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ వ్యాధి గురించి ఎవరైతే మందులు వాడుతున్నారో వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ గురించి, దీన్ని ఎంత వాడుతున్నా కానీ దీని మీద ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని ఒక్కసారి స్మరించుకుంటూ తర్వాత మళ్ళీ ఇటువంటి రాకుండా చేయడానికి ఈ December 1 అనేది అందరికీ ఉపయోగించుకుంటున్నాం అందరూ. దీంట్లో ఫస్ట్ భాగంగా ముఖ్యంగా మన 3 ఏఆర్టీ సెంటర్స్ అహర్నిశలు అంటే వాళ్ళకి శనివారం, ఆదివారం దగ్గర ఏ రకమైన సెలవని లేకుండా 19,000 మందికి క్రమం తప్పకుండా మన జిల్లాలో క్రమం తప్పకుండా మందులు ఇస్తున్నందుకు, వాళ్ళు బాగోగులు చూస్తున్నందుకు 3 ఏఆర్టీ సెంటర్లకి డిస్ట్రిక్ట్ వైద్య ఆరోగ్య తరఫున ప్రత్యేకమైన అభినందనలు అండి. వాళ్ళు చేసే కృషి అది ఎలాగా మనకి దానికి నివారణ కలిగే కారణాల కోసం ఏఆర్టీ సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా పెట్టడం జరిగింది. ఇందులో అన్ని కంట్రీస్ లో కూడా ఎక్కువ దీనికి సంబంధించినటువంటి ఏఆర్టీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి అన్నిటికీ ఏఆర్టీ సెంటర్స్ దానికి వైద్యం సిబ్బంది అంతా కూడా ఉండి వైద్యం చేసి, వైద్యంతో పాటు పారామెడికల్ వాళ్ళు కూడా మెయిన్గా అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల చాలామంది పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉంటున్నారు. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే మేల్ కంటే ఫిమేల్ 100% ఆరోగ్యం. ఎందుకు అంటారా? ఈ మేల్లో కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏంటి? తాగడం, టొబాకో చూయింగ్, చుట్ట తాగడాలు, బీడీలు, అలాగే
గాంజా ఇటువంటి అన్ని వాడటం వల్ల వాళ్ళు ఏంటంటే ఉన్న ఆరోగ్యం ఇంకా చెడిపోయి రకరకాలైన జబ్బులు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మానేసి జాగ్రత్తగా మందులు వాడితే ఆడవారు వలె వాడు కూడా జాగ్రత్తగా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చని నేను అందరికీ తెలియజేసుకున్నాను. ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కాకుండా సమతా వాళ్ళ నుంచి కూడా చాలా మంది వచ్చిన్నారు. వాళ్ళు మాకు న్యూట్రిషన్ అనేటువంటిది మెయిన్గా ఈ పిల్లలకి ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఒక 50 మంది పిల్లలకి, అంతేకాకుండా ఒక దారి ఖర్చుల కోసం ఒక 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి 25 మందికి ప్రతి నెల ఇస్తున్నారండి. అలాగే భీమవరం మానవత నుంచి వెంకటరాజు గారు ఎవ్రీ మంత్ 30 మందికి ఇస్తున్నారు. ఈ రోజు అనుకోకుండా ఉండి మానవత నుంచి 20 మంది పిల్లలకి న్యూట్రిషన్ ఇస్తున్నారండి. తయారు తరఫున అలాగే మా ఐటీ సెంటర్ నుంచి మా అందరి తరఫున కూడా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆకివీడు పట్టణం ఆనాల చెరువు వద్ద వేయించేసి ఉన్న వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతాయని మాజీ ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి గంగాధర్రావు, ఆలయ కమిటీ సభ్యులు నేరెళ్ల రామకృష్ణులు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయానికి షష్ఠి మహోత్సవాలకు స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ₹1,00,000 విలువ చేసే ఉత్సవ విగ్రహాలను ఆలయానికి అందజేసిన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి అభినందనలు తెలియజేశారు. 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగే వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో మోర శ్రీనివాసరెడ్డి, వాడపల్లి మోహన్, జగ్గరోతు విజయ్ కుమార్, మన్నే పోతురాజు, నేరెళ్ల అయ్యప్ప, సీతారామశాస్త్రి, అర్చకులు రామకృష్ణ, మోరా జ్యోతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనాదిగా ఎన్నో సంవత్సరాలుగా పురాతనమైనటువంటి వల్లి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఆకివీడు నగర పంచాయతీ నుంచే కాకుండా ఆకివీడు మండలం అలాగే కొల్లేరు గ్రామాలకు సంబంధించి ప్రధానికం కూడా కైకలూరు నియోజకం సంబంధించి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆపదలన్నీ తీరి సుఖమైనటువంటి జీవనం ప్రసాదించే స్వామిగా నమ్మి మనందరూ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఈ షష్ఠి మహోత్సవాల్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో పాటు వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో అంకిత భావంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ నిర్వహణ కార్యక్రమాలు జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అలాగే శాసనసభ ఉపసభాపతి అయినటువంటి కనుమూరి రఘురామకృష్ణరాజు గారు మన స్వామివారి దేవస్థానానికి ₹1,00,000 విలువ గల ఉత్సవ విగ్రహాలు అందించడానికి ముందుకొచ్చారు. మన దేవస్థానం తరపున అలాగే ఆకివీడు గ్రామం తరపున కూడా వారికి మరో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం జరిగే ఉత్సవాలకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు అయినటువంటి కనుమూరి రామకృష్ణరాజు గారిని, ఆకివీడు నగర పంచాయతీ చైర్మన్ గారిని, మిగతా కౌన్సిలర్ని కూడా ఉత్సవానికి అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామికి ఇరుముడి ఎలాగో, పెద్ద జనగా వెంకన్నబాబు మన తల మీద నీలాలు ఎలాగో ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలకావుడు అంటే అంత ఇష్టం. తమిళనాడులో పాలకావుడు ఉత్సవాలు బాగా జరుగుతాయి. అవన్నీ పెద్దలు సూచనల మేరకు పాలకావుడు ఉత్సవం పెట్టి సో ఆయుధ పూజ చేస్తే కూడా గ్రామానికి మంచిదనే ఉద్దేశంతో ఈఓ గారిని సంప్రదించి నాయకులను కూడా సంప్రదించి మన పెద్దలంబారి గుడిలో మన షష్ఠి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈసారి స్వామివారికి వేలాయుధ పూజ, కావడి ఉత్సవం అని జరుగుతున్నాయి. వేలాయుధ పూజ అంటే స్వామివారి యొక్క ప్రధానమైన ఆయుధం అది. దానికి ఆసురీ శక్తుల్ని పారద్రోలే శక్తి విశేషంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా విపరీతమైన ఆసురీ శక్తులు ప్రభలు ఉంటాయి. ఈ కాలంలోనే ఎక్కువగా రోగాలు కుస్తూ ఉంటాయి. అందుకని గ్రామ దేవతలకు ఏం చేస్తూ ఉంటారంటే శీతలాదేవి యొక్క మంత్రంతో విశేషమైన పూజలు హోమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్గశీర్ష మాసంలో వచ్చిన స్వామివారికి వేలాయుధ పూజ అనేటువంటి యొక్క విశేషమైన శక్తి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. తదుపరి వచ్చేటువంటిది కావడి ఉత్సవం, చివరి రోజున చేసిన కావడి ఉత్సవం. గత చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆవరణలో తిరిగిన సామాన్య వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ముఖ్యంగా మరి నీల రామకృష్ణ గారు కానీ, అలాగే జేఎస్ఆర్ గారు కానీ, అదే ఒక రామకృష్ణ గారు కానీ, అలాగే కమిటీ వారి సహకారంతో మరి ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా తెలియజేసినది ఏంటంటే ఇంకా సుమారు ₹1,00,00,000 పైనే పని ఉంది. అలాగే దాని పోషణ నిమిత్తం ఆస్తులు కానీ ఏమీ లేవు. ఆ పోషణ నిమిత్తం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఈ షష్ఠోత్సవాలు ఘనంగా జరిగేటట్టు అందరూ సహకరించాలని గ్రామం తరఫున మరి ముఖ్యంగా దాతలు
ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వారికి వాళ్ళే మరి దాతల సహకారంతో చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం షష్ఠి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, అంటే దరిదాపు 4-5 రోజులు పూర్తిగా ఈ యొక్క దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడి ముఖ్యంగా ముందుగా గతంలో 2.5 సంవత్సరాల కిందట అప్పటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు నరసింహరాజు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఉత్సవ విగ్రహాలను కూడా ఈ యొక్క గుడికి అందించినందుకు రఘురామకృష్ణరాజు గారికి, అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పివిఎల్ నరసింహరాజు గారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క మందిర నిర్మాణానికి సంబంధించి ఎవరైతే దాతలు ఉన్నారో దాతలందరూ కూడా వారి యొక్క శక్తికి మించి విరాళాలను ఇచ్చి ఈ యొక్క గుడి రూపురేఖల్ని ఈ రకంగా ఈ రోజుకి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క భక్తుడికి దాతకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలని తెలియజేసుకుంటూ, కార్తీక మాసం అమావాస్య సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి 50 కేజీల వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మద్దాల వెంకట సతీష్, ఉమామహేశ్వరి దంపతులు, పట్నాల సాయిదుర్గ భవానీ దంపతులు, పట్నాల బ్రహ్మాజీ, గంగా భవానీ దంపతులచే అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 50 కేజీల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః దుర్గాయై దుర్గపారాయై శక్త్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై. తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి సమవారి ఆలయంలో ప్రతి అమావాస్యకి రసగ్రహణ వాస్తవులు మద్దాల వెంకట సతీష్ గారు, ఉమామహేశ్వర దంపతులు వారి సౌజన్యంతో, వారి సహకారంతో ప్రతి అమావాస్య కూడా అమ్మవారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మరియు హోమాలు, విశేషమైన పూజా కార్యక్రమాలు జరపడతాయి. అలాగే ఉభయ దంపతులు ఈ రోజున పట్నాల బ్రహ్మాజీ గారి దంపతులు, అలాగే పట్నాల సాయిదుర్గ గారి దంపతుల చేత ఈరోజు కార్తీక అమావాస్య చాలా విశేషమైన అమావాస్యకి మరి పురోహితుడు రామదాల కృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే మాలం దేవస్థానం వేద పండితులు, ఋగ్వేద వేద పండితులు వారొక శ్రీనాథ్ గారు ఆధ్వర్యంలో వేద మంత్రాలతో అమ్మవారికి పుష్పయాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి దాతల సహకారంతో మరో సంవత్సరం మంతా సతీష్ గారి దంపతులు, అలాగే ప్రతి సంవత్సరం ఒక దంపతుల చేత అమ్మవారికి పుష్పయాగాన్ని చాలా విశేషంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందరూ కూడా సుఖంగా ఉండాలని, లోక కళ్యాణార్థమై ఎక్కడైతే అమ్మవారికి అర్చన జరుగుతుందో ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆలయ అభివృద్ధికి కమిటీ వారికి మీ సాహసాగా అందించి అమ్మవారి యొక్క బాలాత్రిపుర సంవరకు అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు. బోలో మాతా మహారాజ్కి, బోలో బాలాత్రిపుర సుందరి మాతాకి, బోలో బాలాత్రిపుర సుందరి మాతాకి. మెంటేవారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రోజు ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో నిత్యము దీపోత్సవ కార్యక్రమం చాలా వైభవోపేతంగా నిర్వహించబడింది. ఈరోజు కార్తీక మాసం సాయంకాల అమావాస్య సందర్భంగా శ్రీ పట్నాల బ్రహ్మాజీ గారి దంపతులు, అలాగే పట్నాల సాయిదుర్గ గారి దంపతులచే అమ్మవారికి విశేష పుష్పాలంకార సేవ, అలాగే లలితా సహస్రనామపూర్వకంగా కుంకుమార్చన, అలాగే దుర్గా హోమము, రుద్రహోమము, నారాయణ హోమము, కార్తీక దామోదర హోమము, ఇవన్నీ ఇత్యాది కార్యక్రమాలు దిగ్విజయంగా జరపబడింది. కాబట్టి వారి యొక్క కుటుంబానికి అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మాతా మహారాజ్ఞికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భావితరాలకు పూలే ఆదర్శనీయులన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ, ప్రతి పాఠశాలలో ఆయన విగ్రహాలు ఉండాలంటూ సూచన. నిడమర్రు మండలం మందలపర్రులో ఏకాదశ రుద్రాభిషేకం, ఉమా నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. భీమవరం ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్లో ముగిసిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు, విజేతలకు ఉత్సాహంగా బహుమతుల పంపిణీ.
మాలవానితిప్పలో ఘనంగా ప్రధానోపాధ్యాయులు పెన్మెత్స శ్రీనివాసరాజు పదవీ విరమణ సభ, విశేష సంఖ్యలో హాజరైన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.